ఏమిటి అందరు అలా ఉన్నారు? ఏమైంది? పొద్దుననగా వెళ్ళింది మీ అమ్మ ఇంకా రాలేదు బాబు. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియదు. పొద్దుటించి కనపడటం లేదా? ఏమిట్రా మీరు అనేది? అమ్మా ఎక్కడెక్కడికి వెళుతుందో మనందరికీ తెలుసు కదా. వెళితే సూపర్ మార్కెట్కి, లేదంటే రైతు బజార్కి, అది కాదంటే నీ పుట్టినరోజప్పుడు గుడికి. అన్ని చోట్ల వెతికాం బాబు, ఎక్కడా కనిపించలేదు. నో రిప్లై వస్తుంది కదా? పొద్దుటి నుంచి అదే వస్తుంది. నేను గ్రాండ్గా పెద్ద కాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం ఫిక్స్ చేసి మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఈ సమయంలో వాళ్ళమ్మ మిస్ అయిందా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఎందుకమ్మా? సరళమ్మ ఏం తప్పు చేసిందని? మా లాంటి వాళ్ళు తప్పు చేస్తే తను వచ్చి మమ్మల్ని విడిపించుకొచ్చేది. అలాంటి సరళమ్మ. అర్థం లేకుండా మాట్లాడకండి. 2 రోజులుగా మనిషి కనపడడం లేదంటే మనం వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్కే. మనం పోలీసుల్ని కన్సల్ట్ చేస్తేనే కదా ఏమైందో ఏం జరిగిందో తెలుస్తుంది. భైరవి, వద్దు భైరవి, అలా ఆలోచించుకో. నేను తట్టుకోలేను. బాలయ్య, ప్రసాద్ అని మా బావ. నమస్తే. గాజువాక్ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంపౌండర్గా చేస్తున్నాడు. మన అమ్మ కనిపించకుండా పోయిన రోజు వీళ్ళ ఆసుపత్రికి 3 గుర్తు తెలియని శవాలు వచ్చాయంట. సరళమ్మకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉంది. లేదు లేదు, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడటంలో తప్పులేదు కదా. వేరయ్య, 3 రోజుల క్రితం వచ్చిన అన్నోన్ బాడీ చూపించండి. ఏ బాడీ? ఆ చుడిదార్ కురపిల్లదా, రైలు కింద తలకాయ పెట్టిన కురవడదా? మన పెద్ద కప్పులేవటి ఏరియాలో కళ్యాణ మండపం ఎదురుగా యాక్సిడెంట్ అయిన ముసలావిడ. ముందు వస్తువులు తీసుకొస్తాను, ఆవిడ వినేమో చూడండి, తర్వాత బాడీ చూపిస్తాను. టెన్షన్ పడుకో, ఖచ్చితంగా మీ అమ్మగారై ఉండరు. ఒకటి పట్టుకో. బాడీ చూపిస్తాను. ఏమైందో ఏంటో, ఆ నవమా కళ్యాణ మండపం ఎదురుగా అంత ట్రాఫిక్లో శవం నడిచినట్టు నచ్చింది. నిమిషాల్లో శవంగా మారింది పాపం. నేను గ్రాండ్గా పెద్ద కాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం ఫిక్స్ చేసి మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఈ సమయంలో వాళ్ళమ్మ మిస్ అయిందా? ఆ నవమా కళ్యాణ మండపం రోడ్డు మీద పిచ్చి కొట్టినట్టు రోడ్డు దాడి